యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనంలో చూసినట్లయితే మనము అక్కడ స్టెఫన్ని చూస్తాం. స్టెఫన్ అతను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికాడు. ఆయన హింసిస్తూ ఉంటే ఆ వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో ఆయన పలికినట్లుగా మనం చూస్తాం. మరి ఈ విధంగా దైవజనుడైన స్టెఫన్ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతనికి కలిగిన దర్శనమును ప్రకటిస్తూ ఉండగా ప్రజలు అతనిని రాళ్లతో కొట్టి చంపగా ఆ సహనశీలి ఈ మాటలు పలుకుతాడు. ప్రభువుకి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అతడు మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని తెలియజేస్తున్నాడు. చూడండి, ఒకసారి సాధు సుందర్ సింగ్, అందరికీ తెలిసిన వ్యక్తే. సాధు సుందర్ సింగ్ ఒక గదిలో కూర్చొని ఉండగా అతనిని అపనిందల పాలు చేయడానికి ఒక అందమైన వేశ్యను ఆయన యొక్క గదిలోనికి పంపించారు. అతన్ని అపనిందల పాలు చేయడానికి. ఇలాంటి వారు కూడా అనేక మంది ఉంటారు. భక్తితో జీవించే వారిని అపనిందల పాలు చేయడానికి చూసేవారు అనేక మంది ఉంటారు. కాబట్టి ఈ యొక్క సాధు సుందర్ సింగ్ని అపనిందల పాలు చేయడానికి ఆయన గదిలో కూర్చుని ఉండగా ఒక అందమైన వేశ్యను ఆయన గదిలోనికి పంపి అతని చేత తప్పును చేయించమన్నారు. ఓ అదెంత పని అంది. ఆమె లోపలికి వెళ్ళగానే వీళ్ళు ఏం చేశారు అనుకున్న వాళ్ళు బయట గుళ్ళము పెట్టారు, తలుపులు తెస్తే గుళ్ళము పెట్టారు. అయితే కాసేపటికి ఆ గది నుండి ఏమొచ్చింది తెలుసా? కేకలు వచ్చినాయి. ఆ గది నుండి కేకలు వినిపిస్తున్నాయి. భయంకరంగా కేకలు వినిపిస్తగా వెంటనే వెళ్ళి తలుపు తీయగా ఆ యొక్క వేశ్య పరుగున బయటకు వచ్చేసింది. ఎవరు మరి అక్కడ కూర్చున్న వ్యక్తి? పరిశుద్ధాత్మతో నింపబడిన ఉన్నవాడు సాధు సుందర్ సింగ్. మరి తలుపు తీయగా మంటలు మహనీయుని ముఖము నుండి వచ్చి, ఆ యొక్క మహనీయుని యొక్క ముఖము నుండి మంటలు వచ్చి ఏం చేస్తున్నాయంట? కాల్చేస్తుందని అరుస్తూ ఆమె పరుగున బయటకు వచ్చేసింది. కాబట్టి చాలామంది దైవజనులను విమర్శించేవారిగా ఉంటారు, దైవజనులను అపనిందల పాలు చేసేవారిగా ఉంటారు. కనుక అలాంటి ఉద్దేశ్యం ఎవరన్నా కలిగి ఉంటే అలాంటి ఉద్దేశాలు కలిగి ఉండకుండా మంచిగా జీవించేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుని సేవ చేస్తున్న బిడ్డలను మనం అపనిందల పాలు చేసేవారిగా ఉండకూడదు. అవసరమైతే మనము వారికి సహాయం చేసేవారిగా ఉండాలి, కానీ వారిని అపనిందల పాలు చేసేవారిగా ఉండకూడదు. మధ్య ఇప్పుడు అపనిందల పాలు చేద్దామని వెళ్ళింది, ఏమైంది? ఆ మహనీయుని ముఖం నుండి ఏమవుతున్నాయట? మంటలు వచ్చి కాల్చి వేస్తున్నాయని పరుగున బయటికి వచ్చింది కదా. కాబట్టి ఆ విధంగా మనము దైవజనులను మనము గౌరవించేవారిగా ఉండాలి. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.